ఈ మధ్య ఎండలేదు ఇట్ట కాస్తుండే సూర్యుడు మండిపోతుండు. ఓయ్ ఇలా రా. ఏంటి బంగారం? దోశల పిండి ఎక్కడ పెట్టించుకొచ్చా? పక్క వీధిలో ఉన్న అంకుల్ దగ్గర. కనీసం దోశల పిండి కూడా పట్టుకురావడం తెలీదా నీకు? ఇప్పుడు ఏమైంది బంగారం? ఇంకేం కావాలి? మీరు పట్టుకొచ్చిన దోశల పిండి వల్ల నా దోశలు మాడిపోయినాయి. దోశలు మాడిపోతే నా తప్ప? ఎవరిది తప్పు? నా తప్పే బంగారం, నా తప్పే. ఆ దోశలు పిండోడు పిండి బాగా పట్టి సావాలా, అందుకే దోశలు మాడిపోయినాయి. నా తప్పు, పట్టినోడి తప్పు. అవును, నిన్న గోధుమ పిండి ఎక్కడ తీసుకొచ్చా? వీధి చెరువు ఉన్న ఆంటికోట్ల బంగారం. ఇప్పుడు దానికి ఏమైంది బంగారం? గోధుమ పిండి బానే ఉందిగా. నిన్న చపాతీలు కూడా మాడిపోయినాయి తెలుసా? అవునా బంగారం? పోయి అడుగుతాం కొట్టంటిని, ఎందుకంటే మాడిపోయిన గోధుమ పిండి ఇచ్చి తెచ్చినాము అని. తొందరగా వెళ్ళి అడగండి. వెళ్ళి చేస్తా. అదే వెళ్తున్నా. ఇంకోటి చెప్పు బంగారం. పొద్దున్నే పప్పు మాడిపోయింది, దానికి కందిపప్పు ఇదిగో మన సెంటర్ లోనే కొనుక్కొని తెచ్చిన. ఆ పప్పు గడి పని చెప్తా పోయి, ఎందుకనో మాడిపోయిన కందిపప్పు తెచ్చి తెచ్చినావు. మా మొక్కలు చూస్తే కందిపప్పు మార్చుకునేటోళ్ళకి కనబడుతున్నామా? మర్యాదగా మూసుకొని మంచి కందిపప్పు ఇచ్చి సావరా అనే పనికి మాలేదని అటు ఇటు కడిగి పారదొబ్బుతా. ఓకేనా? దట్స్ బెటర్. వెళ్ళండి, వెళ్ళి అన్యాయాలన్నింటినీ కడిగేయండి. వాళ్ళందరికీ బాంబులాగాదు. పోతున్నా. వీళ్ళందరూ ఎలా బతుకుతారో ఏంటో. నీ అమ్మ వాళ్ళకది ముందు నీకు బాంబులాగా కంతిరిముంటా. దోశలు చేయడం రాదు, చపాతీలు చేయడం రాదు, పప్పు ఉండటం రాదు. చూసి అమ్మ జీవితం అనవసరంగా పెళ్లి చేసుకుని వచ్చిన ఈ పిల్లలు ఉన్నారే, మేము చేసే తప్పు అని ఎప్పటికీ ఒప్పుకో. మీరు చేసే తప్పు అని చెప్పిన ధైర్యం మా మొగ్గులకు ఉండదు. వాట్ ఇస్ సింపుల్ ఆనెస్ట్లీ లాజిక్. ఆయన దోశలు మాడిపోతే పట్టించిన దోశల పిండి తప్ప, చపాతీలు మాడిపోతే వీధి చూరున్న గోధుమ పిండి తప్ప. పెన్నింగ్ కింద మంట తగ్గించడం రాదు, కానీ మొగ్గుల మూట్ల కింద మంట పెట్టడం మాత్రం బాగా తెలిసి పిల్లలకు.